పుష్ప మీదన ఒకవైపున నిన్న రాజేంద్ర ప్రసాద్ స్టేట్మెంటు, అట్లాగే సిద్ధార్థ్ సినీ నటుడి స్టేట్మెంట్, ఇదంతా హంబక్ అని చెప్పి బీహార్లో కాస్త బిర్యానీ ఇస్తే వస్తారన్నటువంటి దాని మీదన పుష్ప 2 కోసం పాట్నా ఈవెంట్లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్ జిమ్మికి తప్ప మరేం కాదు. మన దేశంలో ఒక జేసీబీ తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. కాబట్టి బీహార్లో అల్లు అర్జున్ చూడడానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి, బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ కోసం ఎక్కువగా వెళ్తారంటూ సిద్ధార్థ్ వ్యాఖ్యలు చేస్తే బన్నీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని మీదన ఇలాంటి నోటికి వచ్చినటువంటి కోతలు కూసేటటువంటి సిద్ధార్థ్ని దెబ్బకొట్టాలన్నట్టు పిలుపునిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండో వైపున వచ్చేటప్పటికి అంటే ఇతను సిద్ధార్థ్ వచ్చేటప్పటికి తనది మిస్ యూ అని డిసెంబర్ 13న విడుదలవుతున్న సినిమా గురించి ప్రమోషన్లో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఆ సినిమాని ఓడగొట్టాలని పిలిపిస్తున్నారు. అది ఒకవైపు. మరొక వైపు వచ్చేటప్పటికి ఏదైతే మన ప్రధానమైనటువంటి అంశం రాజేంద్ర ప్రసాద్ నిన్న మాట్లాడింది, ఎవడో చందనం స్మగ్లర్ అంట, వాడిది హీరో అంట, మనం ఎక్కడికి పోతున్నాం అన్నటువంటి స్టేట్మెంట్ మీదన రివర్స్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు రాజేంద్ర ప్రసాద్ను కూడా తిట్టిపోస్తున్నారు ఎవరైతే బన్నీ ఫ్యాన్స్. అందులో ప్రధానమైనటువంటి పాయింట్ని ఒకటి రైజ్ చేసుకొస్తున్నారు. లేడీ స్టైలర్ అంటే ఏంటి, జమజచ్చ లాంటి పదాలు పెట్టుకొచ్చినటువంటి లేడీ స్టైల్ గొప్పతనం, అట్లాగే తీసినటువంటి అన్నీ కూడా పేకాట పాపారం అని పేకాట గొప్పగా ప్రొజెక్ట్ చేసినోడు, అప్పుల అప్పారం అని అప్పుల గురించి ప్రొజెక్ట్ చేసినోడు, అమ్మాయిల తొడల మీద మచ్చల గురించి 40 ఏళ్ల క్రితం సినిమాలు చూపించినటువంటి వాడు ఇట్లాగ మాట్లాడతారంటూ నిలదీస్తున్నారు.